సార్ ఒత్తిడి అధిగమించాలంటే ముందుగా సరైన ప్లాన్ వేసుకోవాలి సార్. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరిగ్గా చదవకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతాం సార్. పరీక్ష హాలులో మనం ప్రశ్నను చూడగానే ఆగరాబాగరమై ఒత్తిడికి గురైతున్నామంటే మన ప్రిపరేషన్‌లో ఎక్కడో లోపం ఉన్నది అని ముందు అనుకోవాలి సార్. మీరు ఒత్తిడికి గురైనప్పుడు మంచి సాంగ్స్ వినండి. లేదా నచ్చిన కవిత్వం చదవండి. లేదా మీకు నచ్చిన ఫ్రెండ్స్‌తో మంచిగా మాట్లాడుకోండి. మీరు ఒక నెగెటివ్ వైబ్రేషన్‌లో ఉంటే, మీరు నెగెటివ్ వెదర్‌లో ఉంటే, మీకెప్పుడు నెగెటివ్ వాతావరణం ఉంటే, మీ ఆలోచనలు అలాగే ఉంటాయి. సాధ్యమైతే మీరు ఒక మంచి 5 మంది మిత్రుల్ని ఎంచుకోండి. 5 మంది మిత్రులే మీ జీవితాన్ని మారుస్తారు సార్. నేను ఈ వాక్యాన్ని చాలా బలంగా నమ్ముతాను. మీ చుట్టూ ఉన్న 5 మంది మిత్రులు చెడ్డవాళ్ళైతే మీరు చెడ్డవాళ్ళవుతారు. అంటే సహజంగా మనిషికి అనుకరణ శక్తి ఎక్కువ ఉంటుంది గనుక అనుకరిస్తాడు. కాబట్టి 5 మంది మిత్రుల్ని ఆలస్యమైనా పర్వాలేదు 5 మంది మిత్రుల్ని మంచిగా ఎంచుకోండి. వాళ్ళే మీ జీవితానికి ఒక దారి వేస్తారు. వాళ్ళ ఆలోచన మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఆ రకంగా మీరు ముందుకు సాగుతారు.